గత 2 రోజులుగా ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే యూజీసీ యాక్ట్. అసలేంటి యూజీసీ యాక్ట్ అనేది చాలామంది తెలీదు. సో, ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. ఈ యూజీసీ యాక్ట్ అనేది ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకైతే తీసుకొచ్చారు. సో, ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే చాలామంది ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో లేదంటే కాలేజీలలో బయట ఎస్సీ, ఎస్టీలని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా! సో, ఇప్పటి నుంచి ఎవరైనా అలా మాట్లాడితే వాళ్ళ మీద ఈ యాక్ట్ అనేది అంటే కేస్ అనేది ఫైల్ చేస్తారు. యూజీసీ కేస్ అనేది. సో, దీని ద్వారా ఏం జరుగుతుందంటే కేస్ ఫైల్ చేసిన 24 గంటల్లో మీ మీద అయితే కోర్టులో కేసు ఫైల్ అవుతుంది. సో, మీరైతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరైతే ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు నిజంగా అన్నారా? లేదంటే ఇంటెన్షనల్ వాళ్ళు ఏమైనా ఫేక్ కేసు వేసారా అని చెప్పేసి మీరైతే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగా ఆ మాట అన్నారని చెప్పేసి కోర్టులో ప్రూవ్ అయితే మీకైతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంకా చాలా కఠినమైన శిక్షలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ యూజీసీ యాక్ట్ గురించి చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేనికంటే ఒకవేళ నేను ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఒక కేసు వేసాను. సో, ఏమని వేసానంటే ఇతను నన్ను ఎస్సీ, ఎస్టీ కింద తక్కువ చేసి మాట్లాడాడు. సో, అందుకే నేను అతని మీద కేసు వేసాను అని చెప్పేసి ఒక ఫేక్ ఎలిగేషన్, అంటే నిజంగా అతను అనలేదు నా మీద. సో, అతని మీద అయితే నాకు కోపం ఉందని చెప్పేసి నేనైతే ఆ కేసు వేసాను. సో, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం విచారించిన తర్వాత లేదు ఎస్సీ, ఎస్టీ అతను కావాలని చెప్పేసి ఇతని మీద ఫేక్ కేసు వేశారని చెప్పేసి అతను వదిలేస్తారు. సో, అతను వదిలేసిన తర్వాత ఈ ఎస్టీ అనేది అంటే ఎస్సీ, ఎస్టీ అని నేను ఉంటాను కదా, సో నన్నేమనరు ఇక్కడ. సో, ఓన్లీ మనం ఎవరి మీద అయితే కేసు వేస్తామో వాళ్ళ మీద ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళకి ఆ శిక్ష అనేది పడుతుంది తప్ప ఒకవేళ నేను ఫేక్ కేసు వేస్తే మాత్రం నన్నేమనరు. సో, ఇలా దీని కారణంగా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఒకవేళ అంటే ఇలాంటి ఒక యాక్ట్ని చాలామంది మిస్యూజ్ చేస్తారు. దీనివల్ల చాలా ఫేక్ కేసులు పెడుతూ ఉంటారు. అమాయకులను కూడా ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి చాలామందిని వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. సో, కాబట్టి ఇలాంటి యాక్ట్ తీసుకురావడం వల్ల మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఎందుకంటే చాలామంది అంటే క్యాష్ గురించి తక్కువ చేసి మాట్లాడడం అనేది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఫేక్ కేసులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి పొజిషన్కి వెళ్ళే టైంలో మీ మీద ఎలాంటి ఫేక్ ఎలిగేషన్ వేశారనుకోండి, మీ కెరీర్ అనేది నాశనం అవుతుంది అక్కడే. మరి మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం మీద అంటే యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్ చట్టం మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద అయితే కామెంట్లో తెలపండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి యూజీసీ యాక్ట్ అనేది చాలామంది తెలియదు. సో, దీని ద్వారా వాళ్ళకైతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి.